నమస్కారం. మా ఊరు మునికోటలి గ్రామం. ఈ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం అర్చక స్వామిని వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా మా గ్రామ ఆడపడుచు అయినటువంటి వనజ గారు చేస్తున్న కృషిని ముందుగా అభినందిస్తూ వారి సేవలను ఉపయోగించుకున్న మేము వారికి కృతజ్ఞత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాం. గత సంవత్సరం వల్లనే ఈ సంవత్సరం కూడా శివరాత్రికి ప్లాస్టిక్ని వినియోగించకుండా దాని వలన జరిగేటువంటి అనర్థాలను వివరిస్తూ అవగాహన కల్పిస్తూ వారు ఈ కార్యక్రమానికి అవసరమైనటువంటి గ్లాసులు అలాగే ప్రసాదం కప్పులు కూడా వారే సరఫరా చేసి ప్లాస్టిక్ని వీలైనంత వరకు నిరోధించడానికి కృషి చేయడం జరిగింది. ఇలా వారి కృషి వల్ల ప్లాస్టిక్ అనేది వినియోగం తగ్గి ఆలయ ప్రాంగణం పరిసరాలు లోని వీధులు కూడా కృషి నుంచి కాపాడబడ్డాయి. గారు నాల్లో కానీ బగారియాల్లో కానీ కార్యక్రమంలో కూడా ఈ ప్లాస్టిక్ వినియోగించడం వల్ల జరుగుతున్న అనర్థాలని నిర్వాహకులందరికీ వివరించి వల్ల కలుగుతున్నటువంటి కాలుష్యాన్ని తెలియజేస్తూ అవగాహన కల్పిస్తూ ఆ కార్యక్రమాలకి అవసరమైనటువంటి సామగ్రి అంతటినీ కూడా వారే సరఫరా చేస్తూ విశేష కృషి చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించడానికి ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడానికి వనజ గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ వనజ గారు చేస్తున్నటువంటి సామాజిక కృషికి ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించడానికి ప్లాస్టిక్ని నిరోధించడానికి వారు చేస్తున్న కృషికి వారి సేవలను అందుకున్న వారు కనీసం కృతజ్ఞత అయినా తెలియజేయాలి. అందుకే మేము మా గ్రామాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి కాపాడినందుకు వారికి మా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకుని ప్లాస్టిక్ రహిత సమాజ శ్రేయస్సుకు పాటుపడతారని ఆశిస్తున్నాను.